హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మన వీడియో వచ్చేసి హెయిర్ గ్రోత్‌కి ఒక మంచి ఆయిల్ అయితే ప్రిపేర్ చేశానండి. ఎంత సన్నగా ఉన్న హెయిర్ అయినా సరే నల్లగా, ఒత్తుగా హెయిర్ గ్రోత్ అనేది చాలా బావుంటదండి. ఈ ఆయిలు ఒక్కసారి మీరు ప్రిపేర్ చేసి వాడి చూడండి. రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. మన హెయిర్ అనేది చాలా ఒత్తుగా పెరుగుతుందండి. ఇప్పుడు ఈ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ పొన్నగంటి ఆకండి. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది కంటి చూపుకి చాలా మంచిదండి. ఈ ఆకు ఇప్పుడు మనకి సీజన్లోని బాగా దొరుకుతుందండి. పొన్నగంటి ఆకు. ఈ ఆకు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా హెల్త్కి చాలా మంచిది. దీన్ని కనుక కర్రీ చేసుకున్నామంటే కంటి చూపుని చాలా బాగా మెరుగుపరుస్తుందండి. మనకి హెయిర్‌కి ఎటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్‌నైనా సరే ఇది క్లియర్ చేస్తుందండి. డాండ్రఫ్ కానీ, పెయిన్‌లు కానీ, వైట్ హెయిర్, బ్లాక్ హెయిర్ అవ్వడం కానీ ఇటువంటి బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడైతే ఈ ఆకుని ఈ విధంగా తీసేసుకోవాలండి. ఇలా ఆకుని సపరేట్ చేసుకొని మనం దీన్ని కడిగి నీడలోనే ఒక 2 గంటల సేపు ఆ తేమంతా పోయే విధంగా మనం ఆరబెట్టుకోవాలండి. ఒక మంచి కాటన్ క్లాత్ పైన వేసుకొని ఆకంతా ఇలా తీసుకున్న తర్వాత నేనైతే ఒక కట్ట వరకు ఆకు తీసుకున్నానండి. ఒక కట్ట ఆకు వరకు ఇలాగా తీసుకొని వాటర్లో అయితే కడిగేసుకొని మనం ఒక కాటన్ క్లాత్ పైన ఈ విధంగా ఒక 2 అవర్స్ వరకు మనం ఆరబెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత మనకి ఆకు అనేది అస్సలు తడి లేకుండా ఉండాలండి. అస్సలు తేమ లేకుండా ఇలాగా పొడిగా అయిపోవాలి. ఈ ఆకుని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇందులోకైతే కొంచెం వాటర్ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నానండి, మెంతులు. మెంతులు వేసుకోవడం వలన మన జుట్టు సిల్కీగా ఒత్తుగా పెరగడానికి చాలా బాగా మెంతులు హెల్ప్ చేస్తాయండి. మెంతుల్ని ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. ఒక కట్ట తీసుకున్నాను కాబట్టి నేను 1½ స్పూను అయితే మెంతులు వేసుకుంటున్నానండి. మీరు తీసుకునే ఆకు క్వాంటిటీని బట్టి మెంతుల్ని మీరు యాడ్ చేసుకోవాలి. 2 కట్టలు అయితే 3 స్పూన్లు లేదా 4 స్పూన్ల వరకు మెంతులు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోని కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసి మనం మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ వాటర్ వేయొద్దండి. ఒక 100 mlలోని హాఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఒక 50 ml వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఒక చిన్న గ్లాస్ తోటి వాటర్ వేసుకొని మనం మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు డైరెక్ట్గా పేస్ట్ వేయకూడదండి. ఇలాగా ఒక మంచి కాటన్ క్లాత్ ఏదైనా సరే తీసుకొని మనం ఈ పేస్ట్లో ఉన్న వాటర్ని అయితే మనం సపరేట్ చేసుకోవాలి. ఇలాగా ఒక క్లాత్లోకి వేసుకొని మనం ఇందులో నుంచి ఆ వాటర్ని అయితే సపరేట్ చేసుకొని దాంతో మనం ఆయిల్ మరిగించుకోవాలి. ఇలా డైరెక్ట్గా అయితే వేయకూడదండి. ఇప్పుడైతే నేను ఇందులో నుంచి ఆ వాటర్ని సపరేట్ చేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా మనం ఆ ఆకు నుంచి అయితే రసాన్ని తీసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ పైన ఒక మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని ఇక్కడైతే నేను కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి. ఇది మిల్లు దగ్గర పట్టించింది. నాకు ఆకు రసం అయితే ఒక గ్లాస్తో చిన్న గ్లాస్తో వచ్చిందండి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ వరకు ఆయిల్ని అయితే తీసుకున్నాను. మనకి ఆకు రసం ఒక గ్లాస్ వస్తే మనం 2 గ్లాసెస్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇది కరెక్ట్ మెజర్మెంటు. ఇప్పుడు ఇందులోనైతే మనం ముందుగా తీసుకున్న ఆ ఆకు రసాన్ని అయితే ఇలాగ ఆయిల్ మరక్క ముందే వేసేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత వేస్తే వెంటనే మాడిపోతుందండి. అది ఆయిల్లో కలవదు. కొంచెం ఇలాగ ఆయిల్ పెట్టిన వెంటనే కూడా మనం ఈ ఆకు రసాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ మనం ఆయిల్ మరిగించుకోవాలండి. వదిలామంటే అడుగు పట్టేసి మాడిపోతుంది. ఇలాగా మిక్స్ చేస్తూ మనం ఒక 5 మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుందండి. 5 మినిట్స్లోనే మనకి ఆయిల్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇలాగా మిక్స్ చేసుకుంటూ కలపాలి. 5 మినిట్స్ తర్వాత అయితే చూడండి మనకి బబుల్స్ రావడం అయితే ఆగాయి కదా కొంచెం. ఇంకొక 2 మినిట్స్ మనం మరిగించుకున్న తర్వాత చూడండి మనకి ఆయిల్ అయితే ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ మొత్తం కూడా గ్రీన్ కలర్లోకి వస్తుందండి. ఇప్పుడైతే మనకి ఆయిల్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఇది బాగా చల్లారిన తర్వాత మనం ఈ ఆయిల్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఒక కప్పు తీసుకొని మనం ఇలాగా టీ జల్లెడ కానీ ఏదో ఒకటి
వడకట్టింది తీసుకొని ఒక క్లాత్ అయినా పర్వాలేదు, లేదా ఇలాగ టీ జల్లెడైనా పెట్టుకొని మనం ఇలాగ స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఇలాగ బాగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అనేది మనం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. హెయిర్ కుదుళ్ళకి బాగా పట్టే విధంగా మనం ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. ఒక 15 డేస్ వాడితే చాలండి, మనకి హెయిర్ గ్రోత్ అనేది తెలుస్తుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ హెయిర్ గ్రోత్ ఆయిల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.